అంటే వీళ్ళు కాయిన్ బాక్సెస్ కాల్స్ ఇవి పేరెంట్స్కి కాల్ చేస్తున్నారు. అదే ఆ బాక్సెస్ నుండి అనుకుంటాను వరుసగా 15 రోజుల నుండి కాల్స్ చేస్తూ ఉన్నారు నాకు. పేరెంట్స్ అంటే హోమ్ సిక్ ఉంటుంది కదా, పేరెంట్స్ కాదు నాకు చేస్తున్నారు. వాయిస్ ఎవరు లేరు మేడం. వాయిస్కి చూద్దాం ఒకసారి పిల్లలందరితో మాట్లాడదాం ప్రాబ్లం ఏంటో. ఎందుకు వరుసగా చేశారో తెలియదు కదా నాకు. ఎందుకు రావట్లేదు మేడం, ఇన్నిసార్లు చేస్తుంటే ఎందుకు రావట్లేదు మేడం అని మళ్ళీ పాపం క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు నాకు. ఒకసారి కూర్చొని మాట్లాడదాం. అయిపోయారా ఇప్పుడు అందరు లంచ్ అయిపోయిందా? లంచ్ అయిపోయింది. బట్ మీరు ఒకసారి లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడదాం, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. మీరందరు ఇక్కడ నుండి కాయిన్ బాక్సెస్ నుండి కాల్స్ చేస్తున్నారు నాకు. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు దాంట్లో నుండి? మీరుంటే భయపడతారు కదా అమ్మ, మీ ముందు మాట్లాడాలంటే. బట్ మీ ముందు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతైనా భయపడతారు కదా. 1 month నుండి నాకు కాల్స్ వస్తున్నాయి పిల్లలవి. మ్యామ్ రండి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మీ ఫేసెస్ ఏం చూపించారు, భయపడకండి. వాళ్ళ ఫేసెస్ తీయొద్దు. ఏమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ అయినంట కదా వచ్చిందంట, పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారట ఇవాళ మార్నింగ్. పిల్లలు చెప్తున్నారండి, ఇప్పుడే చెప్పారు పిల్లలందరూ. పిల్లలు ఇప్పుడే చెప్పారు, రికార్డ్ కూడా అయింది, కావాలంటే చూసుకో. ఏమో ఇది బాయ్స్ హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ని పెట్టే అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా. చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు? సెకండ్కి మాకు బిల్డింగ్ షిఫ్టింగ్ ఉంది, సో చేంజెస్ చేసాము. వాష్రూమ్స్కి ఇక్కడ పంపట్లేదు, మేము పైన హాస్టల్ రూమ్కి ఆ పిల్లల్ని అలౌ చేస్తున్నాము. మీ రీజన్స్ మీరు చెప్తారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్గా ఉండాలి కదా, జాగ్రత్తలు పాటించాలి కదా. పిల్లలు అందరూ ఒక ఏకగంఠంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి? మరి ఇది ఎక్కడ వంట చేసి తెస్తారు? బ్రేక్ఫాస్ట్ స్మెల్ వచ్చిందంట, మీరేనా బ్రేక్ఫాస్ట్ పెట్టింది కూడా? లంచ్ వేరే వాళ్ళ? తెలుగేనా హిందీ? తెలుగు. सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते हैं जो आया था गरम गरम हो देते दूसरा। नहीं बच्चे बोल रहे, सारे लोग बोल रहे हैं ना, 1-2 बोले तो बात अलग है. खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे सब लोग. ये खराब हो गया, देखो स्मेल आ रहा है, वो देख लो. తెలుగేనమ్మా? చూడు ఒకసారి, చూడు వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది. అది చూడండి, ఒక్కరు కాకపోతే నలుగురు చూడండి. చూడమ్మా నువ్వు చూడు, నాకేం అవసరం అబద్ధం చెప్పడము. देखो एक बार आओ, कैसा स्मेल आ रहा है, देखो खराब हुआ सो स्मेल आ रहा है. పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా? పప్పు పాడైన స్మెల్, అబద్ధం చెప్పకు. పట్టుకమ్మా, పాడైపోయిన స్మెల్ వస్తుంది. అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టేస్ట్ చేయండి. నీకు స్మెల్ వచ్చిందా రాలేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా? నేను మిమ్మల్ని అందుకే అన్నా, నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని. మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా. మరి మీరు వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు తెలుగా హిందీయా? తెలుగా? వాసన చూడు, ఇది పట్టుకో వాసన చూడు. పాడైపోయిందా పడవలేదా? మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు? స్మెల్ ఆ రే, ఓ దేఖో కిतना గందా స్మెల్ ఆ రే. ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ప్రిన్సిపల్తో పాటు ఇంకా ఇన్ఛార్జ్ ఎవరు?